మళ్ళీ అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పడానికి మళ్ళా మీ ఈరోజు కొత్త విషయంతో మీ ముందరకు వచ్చేసాను. ఆ కొత్త విషయం ఏంటంటే ప్రత్యంగరాదేవి ఉపాసన. ఈ ప్రత్యంగరాదేవి ఉపాసన గురుముహూర్త నేర్చుకుని ఉపాసన చేయాలి. ఉపాసన చేస్తే ఇంకా మీ పనులు మీరు చేసుకోనీకంటే ఆవిడే చేస్తుందండి. మీ ప్రతి పని, ప్రతి కదలిక ఆవిడే దగ్గరుండి చూసుకుంటుంది. అంత బాగుంటుంది ప్రత్యంగిర ఉపాసన. పైగా ఏంటంటే శత్రువు మీ మీద కన్ను వేసి మిమ్మల్ని నాశనం చేద్దాము అని తలుచుకుంటే చాలు వాడు నాశనం అయిపోతాడు. అంత అంత పవర్ఫుల్ అయిన మంత్రము ప్రత్యంగిర మంత్రం. ఇది సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు చెప్పినట్టు చేసి ఉపాసన తీసుకోవాలి. సార్, మేము బాగా బిజీగా ఉంటామండి. కలియుగంలో పొద్దున్న ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వరకు పరుగులు 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 పెట్టి వచ్చి సాయంత్రము మరలా మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కనీసం సంవత్సరానికి ఒకసారి, లేదు ఇంకా కుదిరిన వాళ్ళైతే 6 నెలలకు ఒకసారి, ఇంకా కుదిరిన వాళ్ళైతే నెలకు ఒకసారి ప్రత్యంగిర హోమాన్ని మిరపకాయలతోటి. ప్రత్యంగిర ఉపాసకులు చాలా తక్కువగా ఉంటారు, చాలా తక్కువగా ఉంటారు. ప్రత్యంగిర అంటే ప్రతీకార ఇది ప్రత్యంగిర. ప్రతీకారం తీర్చుకోవడానికి, దుష్టుల్ని సంహరించడానికి ఉపయోగపడుతుంది. అసలు మన మీద శత్రువుల బాధ అన్నది ఉండదు, భూత ప్రేత పిశాచ బాధ అన్నది ఉండదు, గ్రహ బాధ అన్నది ఉండదు, ఏ రకమైన బాధ ఉండదు. ప్రత్యంగిరాదేవి ఒక్కసారి సిద్ధించింది అంటే ప్రత్యంగిరాదేవి 8 సంవత్సరాల అమ్మాయిలాగా మన ఇంట్లో తిరుగుతుంది. 8 సంవత్సరాల అమ్మాయిలాగా ఆ విధంగా తిరిగి సిద్ధి పొందిన వాళ్ళు మహనీయులు ఉన్నారు. మహనీయులు చాలామంది ఉన్నారు. అయితే ఈ రోజున ప్రత్యంగిర ఉపాసన ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. కానీ వాళ్ళు సిద్ధి పొందిన వాళ్ళు కాకపోతే మటుకి ఎవరు చేయించుకున్నారో వాళ్ళకి బెల్స్ కొడుతుంది, ఎవరు చేశారో వాళ్ళకి బెల్స్ కొడుతుంది. ఇప్పుడు చూడండి, మందులు వాడుతూ ఉంటాం. మందులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఒక 10 రకాల మందులు రాసినా మనకేమవుతుంది. అలా కాకుండా ఆ 10 రకాల మందులు నేను ఇంటర్నెట్లో చూసుని, గురునాం గురుహు ఇంటర్నెట్, గూగుల్ గురునాం గురుహు, ఆ గూగుల్లో చూసుకుని ఆ 10 రకాల మందులు వేసుకున్నాను అనుకోండి, అవి రియాక్షన్ ఇస్తాయి. అదేవిధంగా మీరు సద్గురువుని ఆశ్రయించకుండా ఈ ప్రత్యంగిర ఉపాసన చేశారంటే అది బెలుసు కొట్టడము, రియాక్షన్ ఇస్తుంది. దాన్నే బెలుసు కొట్టడము అంటారు. సద్గురువుల చేత గురోపదేశం పొందిన బ్రాహ్మణుడు చేత మాత్రమే ప్రత్యంగిర హోమాన్ని చేయించుకోండి. గురోపదేశం లేని వాళ్ళు కూడా ఈ రోజున ప్రత్యంగిర హోమం చేస్తామండి, ప్రత్యంగిర అని చెబుతారు. ఆ ప్రత్యంగిర హోమం అందరూ చేయడానికి వీలు లేదండి. మిరపకాయలు ప్రత్యంగిర హోమంలో అన్ని ఘాటైన పదార్థాలు వేస్తాను. ఈ ఘాటైన పదార్థాలు వేసినప్పుడు ఏ మాత్రము కూడా ఘాటు రాకుండా ఉండాలి. అలా ఉంటేనే ప్రత్యంగిర హోమం సిద్ధించినట్టు. ఘాటు వచ్చిందనుకోండి, అది సిద్ధించినట్టు కాదు. అందువల్ల ఘాటు రాకుండా ఉండాలంటే ఉపాసన చేసినవాడు అయి ఉండాలి. ఉపాసన చేయడం అంటే ఏంటండి, ఒక మాలను 108 తిప్పేయడమా? కాదండి. ఒక మాలను 108 తిప్పేయడం కాదు. దానికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య చేసి దానికి దశాంశం తర్పణం, దశాంశం మార్జనం, దశాంశం బ్రాహ్మణ భోజనాలు, ఇలాగా ఈ విధంగా పెట్టినవాడు మాత్రమే సిద్ధి పొందినవాడు అవుతాడు.
ఆ సిద్ధి పొందిన వాడి చేత మాత్రమే మనం ప్రత్యంగిరా హోమం చేయించుకుంటే మనకి సరైన ఫలితం వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, ధనంలో అభివృద్ధి, అదేవిధంగా కోర్టు వ్యవహారాల పరిష్కరణ, భార్యాభర్తల మధ్య సమస్యల పరిష్కరణ, అన్నిటిలోనూ కూడా మంచి సానుకూలత వస్తుంది. ఈ ప్రత్యంగిరా హోమం చేయించుకోవాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నేను చేయగలను. నేను ప్రత్యంగిరా దాంట్లో సిద్ధి పొందాను. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళా కలుసుకుందామా? అంతవరకు సెలవు.